ఓ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే మాకు తెలిసిపోతుందని ఈ సిస్టమ్ కూడా పెట్టుకున్నారా? వారే వా, తండ్రి కూతుర్లు ఇద్దరే. మీరు తర్వాత తెలుసుకోండి. ముందు నేను చెప్పేది వినండి. ఏమయ్యా, కూతురు తప్పు చేస్తే తిట్టు, కొట్టు లేదా చంపుకో, మాకెందుకు? అంతేగాని మా ప్రాణాలు తీయమని ఓళ్ళ మీదకి వదిలేయడమేనా? సిగ్గులేదా నీకు? నువ్వు నోరుమి, మాట్లాడావంటే చంపేస్తాను. ఏమ్మా, ఆయన చెప్పలేదు, కన్న తల్లివి నీకైనా బుద్ధి లేదా? కూతురికి 2 మంచి మాటలు చెప్పాలన్న బాధ్యత నీకు లేదా? కూతుర్ని ఇంట్లోంచి గంటేశాక ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీ ఇద్దరికి? వికాస్, నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు, కొట్టు, అంతేకాని మా అమ్మ నాన్నలు అలాంటి మాటలు అనకు. నువ్వు నోరుముయి. మీరు అసహించుకొని రోడ్డు మీద వదిలేస్తే జాలిపడి మా తాతయ్య అవుట్ హౌస్లో పెట్టాడు. కానీ తను చెప్పకుండా సాగర్ గారి రూమ్కి వెళ్ళింది. అక్కడ వాడితో సొంత భార్యలా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి మళ్ళీ మా అవుట్ హౌస్కి వచ్చింది. అంతటితో ఊరుకుందా? నా పెళ్లి చెడగొట్టాలని చూస్తుంది. మా ఫ్యామిలీలో చిచ్చుపెట్టి మా తాతయ్యను మా కాకుండా చేసి ఆస్తి మొత్తం తన పేరును రాయించుకోవాలని ప్లాన్ చేస్తుంది. లేదు నాన్న, తన మాటలు నమ్మకండి. నేనే తప్పు చేయలేదు. నాకు అలాంటి ఉద్దేశమే లేదు. లేకపోతే మీ అమ్మా నాన్నల దగ్గర తీసుకువెళ్తాను పదా అంటే నాకు ఇష్టం లేదని ఎందుకన్నావు? ఇష్టం లేక కాదు నాన్న, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు నన్ను దగ్గరికి తీసుకోరేమోనని భయపడ్డాను. దగ్గరకు తీసుకోరని కాదు, నీకు దగ్గర అవ్వాలని లేదు. ఆ రోజు అవుట్ హౌస్ అద్దెకు కావాలని మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఉందని చెప్పానే, ఆ అమ్మాయి మీ కూతురే. ఆ రోజు ఆడపిల్లని జాలితో నేనే మీకు అద్దెకి ఇవ్వనన్నాను. ఒక ఆడపిల్ల మీద నాకే ఇంత జాలుంటే కనీ పెంచిన తండ్రి అద్దె కోసం నేనున్న చోటికే వచ్చాడంటే కనీసం పలకరిద్దామన్న ప్రేమ కూడా లేదండి మీ కూతురికి. అమృత మీ కూతురు అని తెలిసాక ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. మా అమ్మా నానేమో మీరు చాలా పద్ధతి గలవారంటారు. ఇలా కూతుర్ని అందరు కొంపలు కొల్చమని పంపడం పద్ధతేనా? కూతుర్ని కనగానే సరిపోదండి, మంచి బుద్ధులు నేర్పించాలి. ఈ మహాతల్లి బుద్ధి తెలిసాక మీ దగ్గరికి తీసుకొచ్చి వదిలేద్దామంటే రానంటుంది. కనీసం అడ్రస్ కూడా చెప్పలేదు. వికాస్, ఎందుకన్నా అబద్ధాలు చెప్పి మా అమ్మ నాన్న మనసు విరిచేస్తావు? నువ్వు మాట్లాడకు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అమాయకులు కాదు మీ అమ్మా నాన్న. కనీసం కన్న తల్లిదండ్రులను కలవాలన్న ప్రేమ కూడా లేదండి మీ కూతురికి. అందుకే స్వయంగా నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, మీ కూతురు చేసిన ఘనకార్యానికి నేనేం చేయాలి? మీరేం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఒక్క క్షణం కూడా అవుట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు. తీసుకువెళ్ళండి. చెప్పేదంతా నిజం కాదు నాన్న. మీ ఆశలు ఆశయాలు నెరవేర్చడం కోసం నేను ఈ అవుట్ హౌస్ లో ఉంటున్నాను నాన్న. ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుని నా కూతురు ఏ తప్పులు చేయలేదని నిజం తెలుసుకుని సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని ఒక్క క్షణం అయినా మీ కళ్ళల్లో చూడాలన్న ఒకే ఒక్క కోరిక నాన్న. అంతేకాని వికాస్ చెప్పినట్టు నేను ఏ తప్పు చేయలేదు నాన్న. ప్రామిస్. ఏమండి లక్ష్మి, మనం ఏం పాపం చేశామే? ఇలాంటి పాపిష్టి మన కడుపును పుట్టింది. దీన్ని అపురూపంగా పెంచింది మనల్ని అప్రదిష్ట పాలు చేసేందుకైనా? పొరపాటు చేసావు లక్ష్మి. అమృత నా కూతురని బతికినంతకాలం గర్వంగా చెప్పుకొని తలెత్తుకు తిరగాలనుకున్నాను. తల కొరువు పెట్టే కొడుకే అక్కర్లేదు అనుకున్నాను. అందుకనే మనకి శిక్ష.
అది బాగా చదువుకొని మన బ్రతుకులు మారుస్తుంది అనుకుంటే మన జీవితాన్ని నాశనం చేస్తుందని అనుకోలేదు లక్ష్మి. నీ వల్ల అన్ని వదిలి అనాథలాగా సిటీకి వచ్చాం. ఇక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వా? అక్కడ పరుగు పోయింది, ఇక్కడ పరుగు పోయింది. నీ కూతురు వ్యభిచారి, నీ కూతురు కొంపల కూలుస్తుంది అని ఈ అబ్బాయి నిలదీసి అడుగుతా ఉంటే నా రక్తనాళాలు గడ్డగట్టి నేనెందుకు చావలేదా అని నా మీద నాకే ఆశ వేస్తుందమ్మా. అమ్మ తల్లి, మేమెక్కడికి వెళ్ళినా నువ్వు మమ్మల్ని వదలవు. నువ్వు చేసిన ఘనకార్యాలు చూసి క్షణ క్షణం చస్తూ బతకడం కన్నా ఒకేసారి చావటం నయ్యం. బాబు, మీది ఎంతో మంచి కుటుంబం. మమ్మల్ని ఎంతో అభిమానంగా ఆదరించారు. దీన్ని అంతకంటే ముందు అభిమానంగా ఆదరించారు. ఈరోజు ఇది చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తాను. అది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాన్న నీ కోసమే నేను అవుట్ హౌస్లో ఉంటున్నాను అంటుంది. అదే ఈ నాన్నని ఎవడు లేకపోతే అప్పుడు అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే ఇక్కడే ఏ బస్సు కింద లారీ కింద పడి నేను చచ్చిపోతాను. అప్పుడు అవుట్ హౌస్ నుంచి తరిమేయండి. లక్ష్మి పద. నాన్న, నా మాట వినండి ప్లీజ్. నాన్న 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 ఆగండి. నాన్న 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 ఆగండి. నాన్న నాన్న ఆగండి. నాన్న నాన్న లేదు, అలా జరగడానికి వీల్లేదు. వికాస్ వచ్చేటప్పటికి నేనేదో ఒకటి చెయ్యాలి. ఏమండి, రామాపురం అంటే ఇదే కదా? అవునండి, ఇదే. కృష్ణారావు గారు ఇల్లు ఎక్కడో చెప్తారా? కృష్ణారావా? పోనీ కృష్ణమూర్తి అని ఎవరైనా ఉన్నారా? కృష్ణమూర్తి? ఆ, కృష్ణమూర్తి. ఆ వీధి శివన స్తంభం ఉంది చూసావు, కనిపిస్తుందా? దాని పక్క సందులోనే. మీరు పని చేయండి, అదుగో ఆ పెద్ద మనిషి ఇటువైపు వస్తున్నారు చూసారా? ఆయన అడిగితే మీరు అడిగిన కృష్ణమూర్తి గురించి అన్ని వివరాలు చెప్తాడు. అలాగే, థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ సార్, కృష్ణమూర్తి గారితో మాట్లాడాలి. ఒక్కసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా? నువ్వెవరు? నా పేరు వికాస్, హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచా? ఇక్కడికి రావటం ఏంటి? కృష్ణమూర్తి నీకు ముందే తెలుసా? తెలీదండి. మరి ఆయన కూతురు అమృత నాకు తెలుసు. ఏంటి అలా చూస్తున్నారు? పదండి వెళ్దాం. వెళదాం కానీ అమృత అంటున్నావు, ఏంటి సంగతి? అవన్నీ తర్వాత, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఆయనతోనే మాట్లాడాలి. కూతుర్ని మా మీద వదిలేసి ఆయన ప్రశాంతంగా ఊళ్ళో కూర్చుంటే బాగుంటుందా? ముందు వెళ్దాం రండి. అసలు ఆయన వెళ్తాడు? నాకు ఇక్కడ కోపం పెరిగిపోతుంది. ముందు నన్ను కృష్ణమూర్తి ఇంటికి తీసుకెళ్ళండి. చూడు బాబు, కృష్ణమూర్తి మా బావే. నేను నిన్నింటికి తీసుకెళ్తాను. సీరియస్ మ్యాటర్ అంటున్నావు, ముందు అదేంటో చెప్పు. సరే, డైరెక్ట్గా విషయం చెప్తాను. అమృత లేచిపోయిందని మీరందరూ అనుకుంటున్నారు కదా, ఆ విషయం ఆయనతో మాట్లాడదామని వచ్చాను.
అమృత లేచిపోయాక ఆ విషయం మీకు వివరంగా చెప్దామని ఒక అబ్బాయి మీ ఊరు వచ్చాడు. బహుశా మీకు తెలుసో తెలీదో. వాడు సాగర్ అని నా ఫ్రెండ్. అసలు ఈ గొడవలన్నీ జరగడానికి కారణం వాడేనండి, కానీ అసలు కారణం మాత్రం నేనే. కిడ్నాప్ వ్యవహారంలో తేడాలు వచ్చి అంతా తలకిందులైపోయింది. ఏంటండి మీరు అంత సీరియస్గా ఉన్నారు? అపార్థం చేసుకోకండి, అన్ని విషయాలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం పదండి. ఏంటండి కొడతారు? కొట్టాలా చంపాలా? ఏంట్రా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడేది? నీలాంటి వాడిని ఇంట్లో కాదు వీధి గుమ్మంలో నిలబెట్టి కొట్టాలి. ఏమండి ప్లీజ్, అమృత విషయంలో తప్పు జరిగిపోయింది, కానీ సాగర్తో లేచిపోలేదు. వాడు అలాంటి వాడు కాదు. జరిగింది ఏంటంటే... ఏంట్రా జరిగింది? నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏమండి మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. 2 నిమిషాలు టైం ఇస్తే కిడ్నాప్ విషయం మొత్తం చెప్తాను. ఏయ్, నోరెత్తి మాట్లాడావంటే నాది కోస్తా. ఏయ్, కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకు బతుకుతున్న మా బావ జీవితాన్ని సర్వనాశనం చేశారు కదరా. అది కూడా మంచి పిల్లరా, కానీ మీ సావాస దోషం వల్ల చెడిపోయి ఉంటుంది. మీ అందరూ కలిసి మా బావ జీవితంతో ఆడుకున్నారు కదరా. అసలు జరిగిందేంటో నిజం చెప్దామనే వచ్చానండి. నువ్వు కథలు చెప్తే వినటానికి మేము విరోళమా? ఆ రోజు ఎవడో వచ్చి నాదేం తప్పులేదన్నాడు. ఈ రోజు నువ్వు వచ్చి వాడిదేం తప్పులేదు, తప్పంతా నాదే అంటున్నావు. నాటకాలు ఆడుతున్నారా? అది కాదండి, కృష్ణమూర్తి గారి ఇంటికెళ్ళి మాట్లాడితే అన్ని విషయాలు చెప్తాను. ఇంకెక్కడిరా? అమృత పోవడంతో వాడి పరువు మర్యాద అన్నీ పోయాయి. ఇక్కడ బతకలేక 40 ఏళ్ళుగా ఉన్న ఊరిని వదిలిపెట్టి సిటీకి వెళ్ళిపోయాడు రా. చేసింజాలక మళ్ళీ వచ్చి కథలు చెబుతున్నారా మీరు? తండ్రి కూతుళ్ళని విడదీసి పెద్ద పాపం చేశారా. మామా, మన ఊరమ్మాయిని లేపుకొని పోయి పరుగు తీసిన వాడిని వదలకూడదు. సచ్చినోడా, నీ వల్ల మా అన్న పచ్చటి కాపురం నాశనం అయిపోయిందిరా. నువ్వు బాగుపడవురా. బావా, వీడికి గుండుకి ఇచ్చి చెప్పులు దండేసి గాడిద మీద ఊరంతా ఊరేగించాలా? అవును, ఆ పని చేయాలి. ఇప్పుడు మా బావ ఊళ్ళో ఉండుంటే ఆ పనే చేసేవాడిని. కనీసం బావ కోపమైనా తగ్గేది. వాడు ఊరోజులు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏం చేసే లాభం? మా బావ సిటీలో ఉన్నాడు, అందుకే పోనీలని వదిలేస్తున్నా. ఇంకోసారి కృష్ణమూర్తి గురించి నువ్వు కానీ ఇంకెవరొచ్చినా చంపి పారేస్తా. ఈరోజు నాకు వచ్చిన కోపానికి నీ శవం నడుట్లో తేలేదే. నీ అదృష్టం బాగుండి బ్రతికిపోయావు, మర్యాదగా వెళ్ళిపో. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? వెళ్ళు. వీడిని చూస్తే కృష్ణమూర్తి బావ ఇంకా బాధపడేవాడు. రేణు, ఒక్కసారి ఇలా రామ్మా. ఏంటి డాడీ? వికాస్ మంచివాడు, జెంటిల్ మ్యాన్, జెన్యూన్ అని తెగమెచ్చుకుంటున్నావుగా. వాడెలాంటి వాడో ఇప్పటికైనా చూసి తెలుసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఫోటోలు తీసుకో.
ఇన్ని రోజులు అమృత అవుట్ హౌస్లో లేదని నిన్ను మోసం చేసి నమ్మించాడు. నువ్వు కూడా చాలాసార్లు అనుమానం వచ్చి ఇంటికెళ్ళావు, అయినా కనుక్కోలేకపోయావు. ఇప్పుడు ఫోటోలు చూసైనా వికాస్ ఎంత మోసగాడో అర్థం చేసుకోమ్మా. రేణు, ఎందుకు నవ్వుతున్నావు? డాడీ, మీరింత చీప్గా ఆలోచిస్తారని తెలుసుకుని నవ్వొస్తుంది. రేణు! అవును డాడీ, అమృత పక్కన వికాస్ ఫోటో పెట్టి చూపిస్తే నేను నమ్మేస్తాననుకున్నారా? వికాస్ ఫ్యామిలీ మెంబర్స్ పక్కన అమృత ఫోటో అతికిస్తే అంతా నిజమని నమ్మేయాలా? అతికించడం కాదమ్మా, ఇవి డైరెక్ట్ గా తీసిన ఫోటోలు. డాడీ, వికాస్ ఫ్రాడ్ అని నిరూపించడానికి ఇంతగా దిగజారాలా? అయినా మరీ ఇంత సిల్లీగా ఆలోచిస్తారని అనుకోలేదు డాడీ. ఇంతగా డెవలప్ అయిన టెక్నాలజీతో ఈ రోజుల్లో ఇలాంటి ఫొటోస్ 100,000 క్రియేట్ చేయొచ్చు డాడీ. సపోజ్ మీ పక్కన అమృత ఫోటో పెట్టి చూపించమంటారా? రేణు! ఎస్, ఇట్స్ పాసిబుల్. ఇవి నిజమైన ఫోటోలమ్మా. కావాలంటే నువ్వు నాతో హైదరాబాద్కి రా, అమృత అవుట్ హౌస్ లో ఉందని నీ ముందే నిరూపిస్తాను. డాడీ, ఈ ఫోటోల కాన్సెప్ట్ మీదేనా లేక సుబ్బలక్ష్మి చెప్పిందా? అమృత అవుట్ హౌస్ లో ఉందని సుబ్బలక్ష్మి చాలాసార్లు ఇలాగే చెప్పింది. నేను వెళ్ళి చెక్ చేశాను, బట్ అమృత అక్కడ లేదు. మళ్ళీ మీరు కూడా అదే విషయం చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయకండి. అమృత వికాసాల గురించి నీకింకా చాలా విషయాలు తెలియవమ్మా. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు 100 మంది అమ్మాయిలతో వికాస్కి సంబంధం ఉందని చెప్పినా నేను నమ్మను. ఒరే వికాస్, నిజంగా నువ్వు మామూలుడివి కావురా. నిన్నెలా పట్టుకోవాలో అర్థం కావడం లేదు.